హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మరి మీరు ఎప్పుడు చేసుకునే టిఫిన్స్లోకి స్పెషల్గా సింపుల్గా ఉండే చట్నీ అయితే చూస్తున్నారా. సో డెఫినెట్గా ఈ చట్నీ అనేది ట్రై చేయండి, మీకైతే చాలా ఫేవరెట్ అయితే అయిపోతుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ 1 కప్ వరకు పల్లీలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచి అల్లం ముక్క, ఒక 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ముందుగా ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకున్నాను. అలాగే 1 కప్ వరకు పల్లీలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం ఇది మంచిగా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి, అసలు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే నేనైతే ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు పుట్నాల పప్పు కూడా తీసుకుంటున్నాను. రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు మంచిగా పల్లీలు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. కేవలం లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి, చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో వన్స్ కూల్ అయిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ చట్నీ వచ్చేసి. సో చట్నీ కోసం నేనైతే ఇక్కడ తాలింపులు అనేవి కూడా వేసుకుంటున్నాను. మరి చూస్తున్నారు కదా, చట్నీ అయితే మనకి మంచిగా అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని మీరు థిక్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్చగా అనేది చేసుకుంటున్నానండి చట్నీ. సో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. సో చాలా చాలా సింపుల్గా ఉంది కదండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. మరి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. సో చాలా సింపుల్గా ఉంది కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా లింక్ అనేది షేర్ చేయండి. సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.